నమస్తే అండి అందరికీ. నా మట్టిలో నేనెలా సేంద్రియ కర్బనాన్ని డెవలప్ చేసుకొని, ఇంత తక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చి, ఇంత మంచి పంటలు పండించుకుంటున్నాననేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారంటే మొక్కలు దేంట్లో పెట్టబోతామో దాన్ని డైరెక్ట్‌గా తీసుకున్నాను. ఒక గ్రో బ్యాగ్‌లో అడుగున గార్డెన్ వేస్ట్ అనమాట. మనం ప్రూన్ చేసిన కొమ్మలు, పీకేసిన పాదులు, పెద్ద పెద్ద పుల్లలన్నీ అడుగున వేసేస్తాననమాట. తర్వాత ఒక లేయర్ మట్టి, పాత మట్టయినా లేకపోతే మన సాయిల్ మిక్స్ ఉంటుంది కదా, దాన్ని ఒక లేయర్ వేసుకుంటాను. దీని తర్వాత మనం లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకుంటాం కదా, దాంట్లోంచి వచ్చిన కిచెన్ వేస్ట్ అనమాట. ఇలా ఇలా ఆ వేస్ట్ వేయటం వల్ల ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడప్ అయిపోద్ది అనమాట. అందువల్ల నేను ఇలా వేసుకుంటానండి. దీనిపైన మళ్ళీ మట్టి, ఇప్పుడు తడి చెత్త ఒక భాగం అయితే పొడి చెత్త 2 భాగాలు వేసుకున్నామంటే త్వరగా ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. త్వరగా మొక్క పెట్టుకునేటట్టు సిద్ధమైపోతుంది అనమాట. ఈ మట్టి వేడి తగ్గిపోద్ది. అందువల్ల ఎక్కువ డ్రై వేస్ట్ వేసుకునే దానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారంటే బనానా ఫ్లవర్ తోటి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసి మొక్కలకి ఇచ్చిన తర్వాత ఆ వేస్ట్ని కూడా వేసేసాను అనమాట. అట్లా అనమాట. దాని తర్వాత మట్టి మళ్ళీ ఇలాగే వేసేసుకొని పైదాకా మట్టి వేసేసుకున్న తర్వాత మనము పుల్ల మజ్జిగ కానీ, బెల్లం నీళ్ళు కానీ, లేకపోతే ఓడబ్ల్యూడిసి వాటర్ కానీ, ఏదైనా ఒక మైక్రోబెల్ లిక్విడ్ కానీ అట్లా అప్పుడప్పుడు చిలకరించుకుంటూ ఉన్నామంటే ఆ వేడంతా త్వరగా తగ్గిపోయి మొక్కలు పెట్టుకునేదానికి బాగా తయారైపోద్ది అనమాట. ఇది 15 డేస్ తర్వాత ఇలా బాగా దిగిపోయిందండి. ఈ స్టేజ్లో పైన కొంచెం సాయిల్ మిక్స్ మనం వేసేసుకొని ప్రధాన మొక్క పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఆకుకూరలు వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అండి. ఈ స్టేజ్లో కొంచెం పైన కొంచెం సాయిల్ మిక్స్ వేసుకుని మంచిగా ఆకుకూర విత్తనాలు చల్లేసుకున్నామంటే ఒక 3 హార్వెస్టులు చేసుకున్న తర్వాత ప్రధాన మొక్క పెట్టుకోవచ్చు అనమాట. అప్పటికి మంచిగా లోపలంతా డికంపోజ్ అయిపోయి ఉంటుంది. అయితే మనం సేంద్రియ కర్బనాన్ని చాలా రకాలుగా డెవలప్ చేసుకోవచ్చు అండి. కంపోస్ట్ కలుపుకోవచ్చు, ఎండాకులు లేయర్ బై లేయర్ వేసుకోవచ్చు, నవధాన్యాలు చల్లుకోవచ్చు, చాలా రకాలు. నాకైతే ఇది బాగా సెట్ అయిందండి.